టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర రాయలసీమలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక పేదరాలోనే జగన్ అంటున్నారని, ఆ పేదరాలు డబ్బు సంచులతో వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె పేదరాలైతే 360 కోట్ల మేర రుణాలు చెల్లించాలని ఎల్ఐసి ప్రకటన ఎలా ఇచ్చిందని బాలయ్య ప్రశ్నించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్టా రేణుక గారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పాపం చాలా సౌమ్యురాలు. మన జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలని. ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంకులో అప్పు ఎల్ఐసి ఎంత 350 కోట్ల రూపాయలు సంచులు డబ్బు తీసుకొస్తాను ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి. ఇవాళ నన్ను అడిగితే ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను సంపాదించింది బడ్జెట్ గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకి ఇంకో అప్పులు తీసుకోకుండా. అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యురాలు సామాన్యురాలు పేదరాలని. ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడమే వాళ్ళ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతున్నారు, పేదవారు నిరుపేదలు అయిపోతారు రేపు. గుర్తుపెట్టుకోండి, చెప్పాను నేను మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. ఇవన్నీ మీరు గమనించండి, అప్రమత్తులై. ఎలాగైతే నాడు నాన్నగారు చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి, వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొంత ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి 75,000 రూపాయల జీతం. అటువంటి పరిస్థితులకి ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు వ్యవసాయం అంత అండగా అన్నాడంట ఆయన. వీళ్ళ అబద్ధాలకి అంతో లేదు, ఏది మాట్లాడినా అబద్ధమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి, ప్రస్తుతం భ్రమలోంచి బయటపడండి. నేను అదే అంటుంటాను. నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా. నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాల వయసుండి మంచికి మాలను మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుని, నాయ బ్రాహ్మణుని, కల్మశుని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని అని చెప్పుకుంటుంటాను. ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు. ఊరికే నోరు బారేసుకోవడం. మొహం ఎలా ఉంటుంది జగన్ది? ముచ్చుమూర్తి ముద్రష్టలాగా ఉంటుంది. ముచ్చుమూర్తి ముద్రష్ట వాళ్ళకం ఎలా ఉంటుంది? లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, దండిగా. అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణ కష్టంలో మార్చిన ఒక రావణాసుడి పాలన, ధన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క వైఎస్ జగన్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరంతా తిరగబడి ఉద్యమించండి. అసలు మనం ముందే వచ్చి వాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాడికి. మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకోవడానికి. జాగ్రత్త.